బ్రేకింగ్ లో చూస్తున్నాం. సికింద్రాబాద్ చిలకలగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి జరిగిన హత్య ఘటనతో ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. హత్య జరిగిన ప్రదేశానికి మృతుడి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన నిందితుల ఇంటిపైకి వెళ్లేందుకు మృతుడి బంధువులు యత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. చిలకలగూడ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని చిలకలగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి జరిగిన హత్య ఘటనతో ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? ఇప్పుడు నిన్న రాత్రి హత్య జరిగిన తర్వాత ఇప్పటివరకు మొత్తం ఎలా ఉంది సిచ్యువేషన్ అసలు? అల్వాల్ కు సంబంధించిన యవన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. అయితే శ్రీకాకుళం మండిలో తాను ప్రేమించిన యువతి అక్కడ ఉంటుంది. అయితే ఆమెను కలవడానికి వచ్చిన యువని అంటే గుర్తు తెలియని వ్యక్తులు యొక్క హత్య చేసి పారాయనట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వారి ఇంటిపైన దాడికి కూడా ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులు. అయితే పోలీసులు భారీ బలగాలను మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన ఖచ్చితమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే యువన్ మాత్రము దీనికి సంబంధించి మాత్రము అయితే ఆ శ్రీకాకుళం మండికి తరచూ వస్తున్న నేపథ్యంలోనే ఇది తెలిసిన వ్యక్తుల యొక్క హత్యకు చేసి ఉంటారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మొత్తానికి మృతుడి బంధువులు కావచ్చు, స్నేహితులు ఇప్పటికే శ్రీకాకుళం మండికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, వారిని రిమాండ్ తరలించాలి, జైలుకి తరలించాలని మాత్రము ప్రధానంగా పెద్ద ఎత్తున నినాదాలు గుర్తిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీ బలగాలను కూడా మోహరించారు. ఎందుకంటే గొడవలు జరిగే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన ఖచ్చితమైన భద్రతను ఏర్పాటు చేశారు. యువన్ మృతదేహాన్ని ఇప్పటికే దీనికి సంబంధించి పోస్టుమార్టం నిమిత్తము గాంధీ మార్చికు తరలించారు. దాని తర్వాత కేసు నమోదు చేసిన దాని తర్వాత హత్యకు సంబంధించి ఎవరెవరు ఈ యొక్క హత్యలో పాల్గొన్నారు దానికి సంబంధించి మనందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి కుటుంబ సభ్యులు మాత్రము పెద్దగా చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు చూస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.